ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాలి, కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే ఒక సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం, ఒక సంవత్సరం 9 పెట్టినాం. ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాడినాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం. కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్ధాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు. మీరు కూడా రీల్స్ చేయండి. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టిరు కదా మొన్న. ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయండి. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ, ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. వాళ్ళేమో అబద్ధాలను రీల్స్ చేసి చేద్దాం, వాళ్ళ మాట తప్పి కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట తప్పిన దాన్ని, వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా.